రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం అమ్మకానికి వచ్చింది. ప్రభుత్వంపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. డార్క్ వెబ్ లో వ్యక్తిగత సమాచార విక్రయానికి సిద్ధమయ్యారు. భూభారతి, ఆరోగ్యశ్రీ, మీ సేవ సహా 22 కీలక విభాగాల డేటా చోరీ జరిగినట్టు సైబర్ హెల్ప్ విశ్లేషణలో వెల్లడైంది. అయితే ఈ చోరీపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. భూభారతి, ఆరోగ్యశ్రీ, మీ సేవ, జీహెచ్ఎంసీ లాంటి ప్రధానమైన వెబ్సైట్లను హ్యాక్ చేసి ఎంతో విలువైన ప్రభుత్వ డాటాతో పాటు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారు. ఈ చోరీ విషయాన్ని సైబర్ హెల్ప్ అనే ఎన్జీఓ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వంలోని 22 ప్రధాన విభాగాల డాటాను డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది. దీనితో పాటు తెలంగాణ పౌరుల ఆధార్, ఆరోగ్య వివరాలు, భూములకు సంబంధించిన డాటా సైతం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉన్నదని, దానిని అగ్వకు అమ్మేసుకుంటున్నారని పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పడ్డారని తెలిపింది సైబర్ హెల్ప్. అందుకోసం ప్రత్యేకంగా బగ్స్ను ఉపయోగించారని వెల్లడించింది. శాంపిల్ డాటా కోసం తమ వారియర్స్ ఎంక్వైరీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. దీనిపై లోతుగా ఆరా తీయడంతో డాటా చౌర్యం జరిగినట్టు తేలిందని వివరించింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రభుత్వ వెబ్సైట్లలోని సెక్యూరిటీ లోపాలను సరిచేయకుండా గాలికొదిలేయడంతో డాటా లీక్ అయిందని చెప్పింది. ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేపడితేనే ఎక్కడెక్కడ డాటా లీక్ అయిందో, ఎక్కడ బగ్స్ ఉన్నాయో తెలుస్తుందని పేర్కొంది. సున్నిత సమాచారాన్ని డార్క్ వెబ్ లో ఎవరు అమ్ముతున్నారు, ఎలాంటి డాటాను అమ్ముతున్నారనే దానిపై సైబర్ హెల్ప్ వారియర్స్ టీం నిరంతరం విశ్లేషణ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ పౌరులకు సంబంధించిన సమాచారం డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉన్నట్టు గుర్తించింది. దీనిపై లోతుగా ఆరా తీయడంతో దాదాపు 22 ప్రభుత్వ వెబ్సైట్లకు సంబంధించిన డాటా చోరీ అయినట్టు తేలింది. దీనిపై అధికారులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తున్నది. ఇక ఈ విషయంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైబర్ హెల్ప్ ను సంప్రదించడంతో వారు సేకరించిన సమాచారాన్నంతా పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. గతంలో ఢిల్లీకి చెందిన ఓ హ్యాకర్ తెలంగాణ పోలీస్ వెబ్సైట్ నుంచి డేటా చోరీ చేసి డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టాడు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనకపోవడం, ఇప్పుడు ఏకంగా 22 కీలక విభాగాల డాటా చోరీ కావడంతో తెలంగాణ పౌరుల సమాచారం ఎంతవరకు భద్రంగా ఉన్నదనే ప్రశ్న తలెత్తుతున్నది.